ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 19 మే నుంచి 26 మే వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. బేసిక్గా ఏంటంటేనండి, మంచిగా ఈ వారం అంతా కూడాను ఆర్థికపరమైన లాభాలు అనేవి మీకు ఖచ్చితంగా కనపడుతున్నాయి. అయితే ఆర్థికపరమైన లాభాలతో పాటు కొంచెం ఖర్చు కూడా మీకు కనపడుతుంది. సరే, ఈ ఖర్చు ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఖర్చు చాలా వరకు కూడా కొన్నిసార్లు మనం మన ఇంపార్టెంట్ పనుల కోసం ఖర్చు పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంచెం విలాసాల కోసం కొంచెం ఎక్స్ట్రావగెంట్గా మనం ఖర్చు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి విలాసాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి ఈ వారం మేషరాశి వారికి ఎక్కువగా కనపడుతుంది. సో ఆర్థికంగా బాగుంది, బట్ విలాసాల కోసం కొంచెం మీరు మీ ప్లెజర్ కోసం మీరు కొంచెం ఖర్చు పెట్టడం కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ మెయిన్గా ఈ వారం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంచెం హెడ్ స్ట్రాంగ్గా ఉండబోతున్నారు, అహంకారంగా ఉండబోతున్నారు, అహంభావం కలిగి ఉంటారు. దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే, మీ యొక్క రిలేషన్షిప్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క కలీగ్స్తో కానీ మీకు మంచి ర్యాపో అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకున్న ర్యాపో ఏదైతే ఉంటుందో అది మీకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకనే అహంకారంతో, అంటే చూడండి, ఎప్పుడైతే మనకి ట్రాన్సిట్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందో అప్పుడు మనలో కూడా ఒక రకంగా ఎలాంటి పనైనా చేసేస్తాం, ఎలాంటి మాట అయినా అనేస్తాం. అంటే మనకు కావాలని కానీ అనే అవకాశాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే, ఒక్కొక్కసారి మనం అనే మాటలు కానీ మన చేతలు కానీ మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి, మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీ యొక్క ఆలోచన కానీ, మీ యొక్క మాట కానీ, మీ యొక్క చేత కానీ మీరు ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం మీకు ఉండబోతోంది. దీంతో కుటుంబ సభ్యులతోటి, ఇందాకే చెప్పాను, ఆఫీస్లో మీ కలీగ్స్ తోటి, మీ యొక్క ప్రతి ఒక్కళ్ళతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సరే, ఈ ఇబ్బందులు కలగటం వలన వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆబ్వియస్లీ ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పింది వాళ్ళు వినకపోవచ్చు, నమ్మకపోవచ్చు, లేదా మీరు అన్న మాట వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మాట, మీ యొక్క బిహేవియర్, అంటే మీరేదో చెడుగా బిహేవ్ చేస్తారని కాదు, కానీ ఒక్కొక్కసారి మనం అన్నీ కూడా ఇలా చేసేస్తాము, చిటిక వేసినంత ఫాస్ట్గా చేసేస్తాము అని అనుకొని ఒక్కొక్కసారి కొంచెం అహంకారంతో తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పుకుంటున్నాం. సరే, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఉంటారు కదా షేర్ మార్కెట్స్లో, అట్లా వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. సంతానానికి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు వారి ఎడ్యుకేషన్ గురించి కూడా కొంచెం ఎక్కువగా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఈ వారం కనపడుతుంది. సరే, వీటన్నిటితో పాటు ఏంటంటే, కొంతవరకు మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే, అంటే ఎప్పుడో మనకి ఏదో సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే కొన్ని కామన్గా మనకి ఇవి వస్తూ ఉంటాయి చూసారా, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈ ఎలర్జీస్ లాంటివన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఏమవుతుంటుందంటే, అప్పుడప్పుడు అవి మేము కూడా ఉన్నాము అని చెప్పి మనకు చెప్తూ ఉంటాయి చూసారా. అందుకని ఎలర్జీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే పాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ కొంతవరకు మీకు లైఫ్ చాలా సూపర్గా ఉంది, కానీ మీరు మీ యాక్షన్స్ వలన మీరు దాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అలాగే కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కునే అవకాశాలు, లేదా ప్రాపర్టీస్ చూడాలనుకోవటం కానీ, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకోవటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మీరు ఈ వారం చేయాల్సింది ఏంటి అని అంటే, ఏ పనులైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏ పనులైతే చాలా ఫాస్ట్గా చేసేయగలం అనుకుంటున్నారో, ఏ పనులైతే మేము చేసేయగలము అని మనలో ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, దీన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ లైఫ్ అంతా కూడా ఈ వారం చాలా చాలా బాగుండబోతుంది. సరే, ఇష్టదేవతారాధన అనేది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే, వృషభ రాశి వారికి కొంచెం ఈ వారం వీళ్ళకి ఎక్కువ శాతం విందు వినోదాలు ఉండే అవకాశాలు, అలాగే కొంతవరకు వీరికి ఖర్చులు కూడా కనపడుతున్నాయి. బట్ వీటితో పాటు విందు వినోదాలు కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకున్నాం కదా పోయిన వారం. ఈ వారం మీకు ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలత అనేది ఉండబోతోంది. అయితే పాత మిత్రులు కలవడం కానీ, పాత మిత్రుల్ని కలిసి వారితోటి మీరు టైం స్పెండ్ చేయడం కానీ, అందుకని ఇందాక మనం విందు వినోదాలు అనుకున్నాం.
సరే మీరు గనక ఎవరితో అయినా కలహాలు పెట్టుకొని ఉంటే, లేకపోతే మీరు మీరే లవర్స్ ఎవరైతే ఉంటారో, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు గనక ఏమైనా సరే గొడవలతోటి దూరంగా ఉంటే ఈ వారం కొంత మీరు కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ కమ్యూనికేషన్ లాంటిది ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. అందుకని ఏంటంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే పనులు చేయాలనుకుంటున్నప్పుడు చాలా మంచిగా సమయస్ఫూర్తి తెలివితేటలతోటి పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మీ ఆరోగ్య విషయంలో కూడా తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు బాగుంటాయి. వీటితో పాటు రుణాలకి సంబంధించి మీరు కనుక ప్రయత్నం చేస్తుంటే చాలా చక్కగా మీకు అందబోతున్నాయి. సరే, పోయిన వారం మీకు ఎవరైనా హెల్ప్ చేస్తామని హెల్ప్ చేయకపోయినా, లేకపోతే ఏదైనా కారణంతో మీరు అనుకున్నట్టుగా మీకు రుణ సహాయం అందలేదు అని అనుకుంటే గనక ఈ వారం మీకు ఆ రుణ సహాయం అనేది కూడా అందబోతోంది. సో ఆర్థికంగా కొంతవరకు బాగుంది. అలాగే ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఈ వారం ఉండబోతోంది. సరే, మీరు గనక పెద్దవాళ్ళ గురించి కానీ, లేకపోతే మీరు పెద్దల దగ్గరికి వెళ్ళటం అంటే మీ పేరెంట్స్ దగ్గర సమయాన్ని గడపటము, అలాగే వాళ్ళతో పాటు మీరు ప్రయాణాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారం మీకు కొంతవరకు పర్వాలేదు. ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా వరకు మీకు కుదుట పడుతుంది. అలాగే నేను ఇందాకే చెప్పినట్టు పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు, విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు, దీంతో పాటు ఖర్చు ఆఫ్కోర్స్ ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ చేయాలి, ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఇవి కూడా మీకు ఉండేందుకు చిన్న చిన్న ప్రయాణాలండి, ఇవి చాలా పెద్ద ప్రయాణాలు కావు, చిన్న చిన్న ప్లెజర్ ట్రిప్స్ లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కూడా మీరు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. పక్షులకి ఆహారము నీరు పెట్టే ప్రయత్నం చేయండి. చాలా వరకు ఆరోగ్యపరంగా కుదుటపడతారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. సరే, ఇంక ఇక్కడ మనం మిథున రాశి వారికి చూద్దాము. మిథున రాశి వారికి కనుక మనం చూసామంటే ఎంతో పట్టుదల ఉంటే తప్ప పనులు అనేవి ఇక్కడ పూర్తిగా అన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా పట్టుదల, చాలా శ్రమ అనేది కనపడుతోంది. పట్టుదలతోటి అలాగే మీ యొక్క ఆలోచనతోటి మీరు పనులు పూర్తి చేస్తారు. చాలా చక్కగా మనుషులకి అలొకేట్ చేయగలరు వర్క్ కూడాను. అలాగే చాలా వరకు కూడా ప్రతి మనిషి ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, మనకి తగిన విధంగా, మనకి నచ్చిన విధంగా వీరు పనిచేస్తున్నారా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే ఆర్థికమైన విషయాలు అంటే ఆర్థికంగా పోయిన వారం కంటే కూడా, పోయిన వారం మనం ఒక మాట చెప్పుకున్నాం, ఆర్థికంగా మీకు రుణాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. కాబట్టి అలాంటి రుణ సహాయాలు కనుక అందుంటే ఈ వారం మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీకు ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయనే మనం చెప్పుకుంటున్నాం. ఈ వారం మీరు ఎక్కువగా కూడా ఏమైనా వస్తువులు కొనుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏమైనా వస్తువులు సమకూర్చుకోవడం కానీ, ఏమైనా సరే వాహనాలు లాంటివి ఏమైనా కొనుక్కోవాలి అనే ఆలోచన చేయడం కానీ, ఇలాంటి ఆలోచన ఉంటుంది. వస్తువులైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవో ఒకటి కొనుక్కునే అవకాశాలు కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ వారం మీరు చేసే పని ఎంత బాగుంటుందంటే అది నలుగురు కూడా మెచ్చే విధంగా ఉండబోతోంది. కాబట్టి చాలా విశేషంగా ఈ వారం మనం ఈ మిథున రాశి వారికి ఇది చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే మీకు ఎవరైతే హెల్ప్ చేస్తామంటారో వారు మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళు మీకు సహాయం చెయ్యరు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎవరైతే హెల్ప్ చేస్తాము అని వస్తారో వాళ్ళు మీకు సహాయం చేయకపోగా వాళ్ళు ఏదో ఒక రీజన్ కూడా మీకు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే కొంతవరకు ఏంటంటే ఎవరైతే సహాయం చేయరు అనుకుంటారో వాళ్ళు సహాయం అందిస్తారు. ఎవరైతే సహాయం చేస్తారు అని అనుకుంటారో వారు మాత్రం మీకు కొంతవరకు హ్యాండ్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. లేకపోతే వారు మీకు సహాయం చెయ్యరు అని అనుకోవచ్చు. చాలా వరకు కూడా మీ కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశం, సంతానంతో గడిపే అవకాశం, చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. కాబట్టి చాలా వరకు పర్వాలేదండి. వీరు కూడా కొంతవరకు అనుకున్న విధంగా పట్టుదల కూడా కలిగి ఉంటున్నారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? ఇంకా ఈ రాశి వారికి కనుక మనం చూసామనంటే మీరు కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే కుదిరితే ఈ మాసంలో ఖచ్చితంగా ఈ రాశి వారు గనక వ్రతం చేసుకుంటాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం, అది చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడైనా పనులు కాకపోయినా, ఎక్కడైనా సరే ఆర్థికంగా ఇబ్బంది కలుగుతున్నా, ఇందాక చెప్పుకున్న అనేక విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు టచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వామివారి వ్రతం చేసుకోవటం వలన చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంటుంది. చాలా విషయాలలో మీకు
ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దామండి. కర్కాటక రాశి వారికి కనుక చూసాము అంటే వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు ఈ వారం వీరికి అనుకూలత ఉండబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా చాలా బాగా సమయస్ఫూర్తితోటి, నేర్పుతోటి, చక్కటి ఆలోచనతోటి, మంచి కాన్ఫిడెన్స్ తోటి మీరు పనులు మాత్రం చేసుకోబోతున్నారు. కాబట్టి ఇది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకుంటున్నాం. ఆర్థిక విషయాలలో కూడా చాలా వరకు లాభాల బాటలో ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా కూడా వీరికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే సంతానానికి సంబంధించి కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు ప్రయాణాలు ఉండటం, వస్తు వాహనాలు సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేయటం ఇది కూడా మీకు కనపడుతోంది. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి నలుగురు కూడా మెచ్చుకుంటారు. అలాగే వారు కూడా మీలాగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి మనం లాస్ట్ వీక్ ఒక విషయం అనుకున్నాము, వారికి కొంత అనారోగ్యం కానీ లేకపోతే వారికి మూమెంట్ ఉండే అవకాశాలు కానీ ఇలాంటివి ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇది కొంచెం కంటిన్యూ అవుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ వారం అది మీకు ఆ డిస్కంఫర్ట్ అనేది తగ్గుతోంది. కాబట్టి ఏంటంటే మీరు కనుక ఏమైనా సరే మంచి పనులు చేయాలనుకుంటున్నా, దాన ధర్మాలు చేయాలనుకుంటున్నా, మీరు కనుక ఏవైనా సరే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా, లేకపోతే ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటున్నా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత రాబోతోంది. అలాగే అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా చాలా బాగా మీకు అనుకూలత ఉండబోతోంది. సరే, ఇంకా మనం సింహరాశి వారికి చూద్దామండి. సింహరాశి వారికి కనుక మనం చూస్తామంటే చాలా చక్కటి లాభాలు, అంటే పోయిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచిగా అనుకున్న ప్రతి పని కూడా మీరు పూర్తి చేసుకొస్తారు. అలాగే మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కూడా చేస్తారు. రుణ బాధల నుంచి బయటికి రావాలి అన్న ప్రయత్నం చాలా గట్టిగా కనపడుతూ ఉంటుంది. చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల నుంచి బయటికి వచ్చేయాలి, ఇందులో నుంచి బయటికి వచ్చేసేయాలి, ఇంకా మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఇంకా ఎవరికి మనం సమాధానం చెప్పకూడదు అన్న ఒక ఆలోచన మీలో చాలా గట్టిగా ఉండబోతోంది. దానికోసం మీరు చాలా కష్టపడతారు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనసులో ఆ భయం లేదనమాట. మనసులో ఆ బెరుకు లేకుండా హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఇది కూడా మనకి పాజిటివ్ పాయింటే. ఎప్పుడు భయము, ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు అనారోగ్యమే కాదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనం అన్ని పనులు కూడా చేసేయగలం. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండబోతోంది. ఇది మనం చాలా మంచిగా చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఓవరాల్గా కుటుంబ వాతావరణం కూడా మీకు బాగుంటుంది. అలాగే ఈ వారం ఖచ్చితంగా మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ, అలాగే వారు మీకు మంచిగా క్రెడిట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ఒకటి బాగున్నాయి అనుకోవచ్చు. వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత ఉందనుకుంటున్నాం. అలాగే చాలా వరకు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం ఒకటి కనపడుతోంది. అలాగే మిమ్మల్ని మెచ్చుకునేవారు అధిక శాతం ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు ఏం చేయాలి అని అంటే కొంచెం కుజ సంబంధంగా పరిహారాలు చేసుకుంటూ రండి. అట్లీస్ట్ రేపు జూన్ వరకు చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కుజుడికి రాహుకి సంబంధించి కందులు, మినుములు దానం ఇస్తూ ఉండటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం, ఇలాంటివి మీరు కొంత చేసుకుంటూ వస్తే చాలా వరకు మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో, షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడట్లేదు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడుతున్నాను. ఇలాంటి వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పెద్ద పెద్ద మొత్తాలలో పెట్టడము, నష్టపోవడం రెండూ కనపడుతూ ఉంటాయి. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు విషయాలలో అంత అనుకూలత కనిపించడం లేదు. కోర్టు విషయాలలో అనుకూలత కనిపించట్లేదు. విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువగా శ్రమ అనేది విద్యార్థులకి కూడా కనపడుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువగా శ్రమపడి చదువుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం కొన్ని విషయాలలో పాజిటివ్గానే ఉంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ పర్వాలేదు, ఓవరాల్గా కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కనుక లైఫ్ని పాజిటివ్గా తీసుకుందాం. ఇందాకే చెప్పాను కదా, మనసు ప్రశాంతంగా ఉండబోతోంది. ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా ఉందా అనేక విషయాలలో మనకి పాజిటివ్గా ఉంటుంది. మీరు సూర్యారాధన చేస్తూ ఉండండి, ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి, లలితా సహస్రనామాలు వినటం కానీ చదవటం కానీ చేయండి. చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే కన్యారాశి వారికి ఈ వారం కొంత ఆర్థికంగా అనుకూలత ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. అలాగే పేషెన్స్తో పాటు
అనుకుంటున్న పనులు కొంచెం నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కొంచెం డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. అలాగే రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ చేసేవారు ఉంటారు, లేకపోతే ఉద్యోగం చేసేవారు ఉంటారు. వీరేవో ఒక రకమైన ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా! ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంచెం నెమ్మదిగా అవుతూ ఉంటుంది. సో, పేషెన్స్ అనేది ఈ వారం మనం ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే చాలా చాలా సహనం కలిగి ఉండాలి. అలాగే ఏంటంటే చేసే ప్రయత్నాలలో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు మీకు మెల్లగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు రుణ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మాత్రం మనం ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు. ఒకటి మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవటం, 2 రుణాలు తీసుకున్న విషయాలు, రుణ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు రుణాల విషయాలు మాట్లాడుకుంటున్నాము అనంటే ముందర తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒత్తిడి మీ పైన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళకి మీరు తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీ మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు వారికి కొంత సమాధానం చెప్పుకోవటం కూడా కనపడుతోంది. అలాగే కొన్ని చేంజెస్ లాంటివి కోరుకుంటూ ఉంటారు. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు కొంచెం నెమ్మదిగా అవుతూ ఉంటాయి కనుక ఇక్కడ మీరు కొంత అసహనం అనేది ప్రకటిస్తూ ఉంటారు. దీంతో పాటు బేసిక్గా మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో దానికి సంబంధించి మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. సో ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితే కనపడుతోంది. అలాగే మీరు ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఖర్చుల్ని కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళటం అనేది అవసరము. అలాగే జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళారు అని అంటే కొంచెం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అంతగా డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి కొంచెం మీకు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశంగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ కన్యా రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే ప్రయాణాలు అవి చేయటం కానీ, ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడం కానీ, ఉద్యోగ అవకాశాలు రావటం కానీ, ఉద్యోగంలోనే చేంజెస్ ఉండటం కానీ ఇవి కొంతవరకు వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఇష్టదేవతారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. ఇది కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. సరే, తులారాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే తులారాశి వారికి మెయిన్ ప్రాబ్లం అల్లా కూడా కొంత కుజ రాహుల కాంబినేషన్ వలన చాలా వరకు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వారం అంతా కూడా మీ యొక్క పర్సనల్ లైఫ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, మీరు కుటుంబం నుంచి కానీ, ఉద్యోగం సంబంధించి కానీ, పిల్లలతో కానీ చాలా విషయాలలో మీరు దూరంగా ఉంటారు అని చెప్పుకోవడం జరిగింది. బట్ ఈ వారం ఏంటంటే ఏదైనా సరే తాడో పేడో తేల్చుకుందాం అంటాం కదా, ఆ విధంగా మీరు కూడా ఒక డెసిషన్కి రావటం అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్ని కొంతవరకు మీరు సాల్వ్ చేయాలి అని అనుకుంటారు, లేదా ఫ్యామిలీతో సమయం గడిపేందుకు అవకాశాలు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఏంటంటే కొన్ని విషయాలలో కొంత సలహా సంప్రదింపులు తీసుకోవటం, ఏవైనా సరే కొంచెం ఏదైనా పెద్ద మొత్తాలలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ప్రాపర్టీస్ లాంటివి తీసుకుంటున్నా, ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ పని, ఇది చాలా మేజర్ డెసిషను, దీనికి నాకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అని అలాంటప్పుడు మీరు కొంచెం పెద్దవారిని సంప్రదించడం, వారి యొక్క సలహాలు తీసుకోవటం, అలాగే వారు చెప్పిన సూచనల్ని పాటించే ప్రయత్నం చేయటం, ఇలాంటివి మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఈ వారం మీకు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా మీరు ఒక్కొక్కసారి మాట్లాడటం కానీ, అంటే ఈ వారం ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కూడా కొంతవరకు మీరు చెప్పే ప్రతి మాటకి కూడా విరుద్ధంగా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీని వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అందుకని కొంచెం తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఆ కుజరాహువులు మారి కొంచెం చేంజెస్ రావాలి. చేంజెస్ వచ్చే వరకు పరిస్థితుల్లో చాలా పెద్ద మార్పులు అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే, ఉద్యోగపరంగా కనుక చూసుకున్నామంటే కొంతవరకు అనుకూలత అయితే ఉంది. కానీ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి మొండి ధైర్యం కూడా మీరు చూపిస్తూ ఉంటారు. మొండి ధైర్యంతో మీ పనులను మీరు పూర్తి చేసుకోవాలి అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇందాకన్నట్టుగా పర్సనల్ లైఫ్ని కొంతవరకు మీరు సాల్వ్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్లో ఉన్న డిస్టర్బెన్స్ని కొంతవరకు మీరు ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకోవాలి అనే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి. బట్ ఇది ఇంకా కొంచెం ఎఫర్ట్ పడుతుంది, ఇంకా కొంచెం సమయం కూడా పడుతుంది. ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం,
తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే మీ జాతక చక్రంలో కూడా కొన్ని సిమిలర్ కాంబినేషన్స్ కనుక ఉంటే భార్య కానీ భర్త కానీ కోర్టు వరకు వెళ్ళడం కానీ, విడాకుల వరకు వెళ్ళడం కానీ, అలాగే గొడవలు పడి దూరంగా ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం ఉండటం, ఆపరేషన్స్ లాంటివి అవ్వటం ఇలాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉంటే మీ జాతక చక్రం ప్రకారంగా మీరు ఎటువంటి దోష నివారణ చేయాలో అవి మీరు చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఏంటంటే ప్రయాణాలు ఒకటి కనపడుతున్నాయి. కొంచెం మనసులో మాత్రం వీరికి ఇబ్బంది అయితే కనపడుతుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్యం, హాస్పిటల్స్లో ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి. మేజర్ డెసిషన్స్ లాంటివి తీసుకునే వారంగా మనం చెప్పుకుంటున్నాం. చాలా వరకు కూడా డెసిషన్ మేకింగ్ కరెక్టా అవునా కాదా అనే మీమాంస విపరీతంగా ఉండబోతోంది. సరే, వీటన్నిటితో పాటు ఏంటంటే కొంత మీకు మీ పైన నిందారోపణలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొంచెం ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఏవైనా వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఎవరైనా ప్రియమైన వారు మనకి దూరం అవ్వడం కానీ ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కొంచెం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే నవగ్రహాలకు సంబంధించి శాంతి జరిపించుకోవటం చాలా చాలా అవసరం. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసే మీరు హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పను. మీరు ఎవరైతే కొంచెం నాకు దగ్గరగా ఉంటారు, లేకపోతే నాకు హెల్ప్ చేస్తారు, లేకపోతే నా కష్టం సుఖం వింటారు అని అనుకుంటారో వారు కూడా మీకు ఆ మూమెంట్కి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా వారు మీకు హెల్ప్ కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ వారం కొంచెం ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి చేంజెస్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. అలాగే స్థల మార్పు ఒకటి కనపడుతుంది. ఉద్యోగపరంగా కూడా మార్పులు కనపడుతున్నాయి. దీంతో పాటు ఇందాక చెప్పుకున్న విషయాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అపార్థాలు చేసుకోవటము, ఏ పని అనుకున్నా అది పూర్తిగా చెయ్యలేకపోవడము, లేకపోతే అవ్వకపోవడము, అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం గొడవలు పడటము ఇలాంటివి కూడా కొంతవరకు మీకు కనపడుతూ ఉంటాయి. సో కొంచెం ఈ వారం డిస్టర్బ్డ్గానే ఉంటుంది. అంత పాజిటివ్గా లేదు, కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంది. సో తప్పనిసరిగా ఒకటి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా నవగ్రహ శాంతి తప్పకుండా చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. సరే, ధనురాశి వారికి కనుక చూసామనంటే ధనురాశి వారు మాత్రం కొంచెం ఉత్సాహంగా ఉండబోతున్నారు ఈ వారం అంతాను. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ప్రయాణాలు ఒకటి బాగా కనపడుతున్నాయి. అలాగే ఇంటికి సంబంధించి చాలా వరకు కూడా పనులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంత రుణాలు తీసుకోవడం కానీ, రుణాలకి సంబంధించి వాటిని తీర్చటం కానీ, ఈ రెండు అంశాలు కూడా మనం ఈ వారం గమనించవచ్చు. సరే, వ్యాపారస్తులకైతే కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగాల్లో చేంజెస్ ఉండే అవకాశాలు, ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు, ప్రయాణాలు ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎవరితోటైతే ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని కోరుకుంటారో వారి నుంచి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే ఇందాక చెప్పినట్టు వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా కనపడుతున్నాయి. దీంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వర్క్ రిలేటెడ్గా చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే ఏ పని అయితే మీరు అనుకున్నారో ఆ పనులు చాలా వరకు కష్టపడైనా సరే, శ్రమపడైనా సరే మీరు ఆ పనిని సాధిస్తారనమాట. అది మీ వర్క్ అవ్వచ్చు, మీరు ఏ పని అనుకుంటే ఆ పని. దానికోసం మీరు చాలా శ్రమపడటం, చాలా కష్టపడటం, చాలా సమయాన్ని వెచ్చించటం, అలాగే కొంతవరకు వ్యాపారస్తులు అయితే ధన వ్యయం కూడా వీళ్ళకి కొంతవరకు కనపడుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసామనంటే శ్రమ వలన, కష్టపడటం వలన, మంచి ఆలోచన చూపించటం వలన మీకు సక్సెస్ కూడా కనపడుతోంది. కాబట్టి ఇది కూడా మీకు బాగున్నాయని చెప్పచ్చు. అలాగే మీరు గనక రుణాలకి సంబంధించి ప్రయత్నం చేస్తుంటే, ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, రుణాలు చాలా వరకు రుణ సంబంధంగా ఇవి ఉంటాయని. కాబట్టి వీటికి కూడా సంబంధించి మీకు అనుకూలంగానే ఉంటుంది. అంటే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ వారం బాగుంటుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? సరే, ఈ రాశి వారికి ఇందాక చెప్పుకుంటున్నట్టుగా కొంచెం ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు బాగుంటాయి. మీరు కూడా నవగ్రహాలకి సంబంధించి, ఎందుకు నవగ్రహాలకి సంబంధించి అంటే అనేక చేంజెస్ మాట్లాడుకున్నాం మనం, అనేక విషయాల గురించి మాట్లాడాం. కాబట్టి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి అభిషేకం చేయించటం, ఇలాంటివి చేయించటం వలన మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఈ
వారం కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో మీకు మెరుగవుతోందని చెప్పుకోవచ్చు. అలాగే కొంతవరకు హ్యాపీ లైఫ్ గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. హ్యాపీగా మనీ అంటే హాలిడేస్ అనుకుందాము, ట్రావెలింగ్ అనుకుందాము, అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ వారం అంతా కూడా డబ్బు గురించి కానీ, రుణాల గురించి, ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి, వీటి గురించిన ఆలోచన అనేది మనకి కనిపించటం లేదు. కాబట్టి ఏంటంటే ఈ మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఆర్థిక పరమైన విషయాలలో కొంత మెరుగు కనపడుతుంది, మెరుగవుతున్నారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. దీంతో పాటు ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి. బట్ వీటిని కూడా మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళని కలవటము, పెద్దవాళ్ళ ఒక సలహాలు తీసుకోవటము, అలాగే వాళ్ళతోటి సంప్రదించి ఏదైనా ఒక పని చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం కనపడుతున్నాయి అన్నమాట. సరే, ఇంక ఇక్కడ కొంతవరకు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం ఈ రాశి వారిలో కొంతవరకు కనపడుతోంది. సరే, ఇంకా ఇది కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ మాత్రం కొంత మీకు ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. తప్పనిసరిగా మీకు ఇక్కడ కూడా రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి, అలాగే కొంచెం ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. సరే, ఈ వారం బేసిక్గా మీరు ఏదైతే నాకు గుర్తింపు రావాలి, ఏ రంగంలో అయితే నేనున్నానో ఆ రంగంలో నాకు గుర్తింపు రావాలి అని కోరుకుంటూ ఉంటారు కనుక ఆ రంగంలో మీకు గుర్తింపు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు కూడా కొంతవరకు మీకు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడంతా కూడా ఏం చెప్తున్నాను అంటే చాలా వరకు కూడా మీరు ప్రతి పనిని కూడా నెమ్మదిగా, స్లోగా, చాలా కాషియస్గా మీరు పనులు చేసుకొస్తారు. ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు అనుకూలత ఉంటుంది అనే మనం చెప్పుకుంటున్నాం. సో స్లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మనం అంటే స్లో చేంజెస్ని మెల్లమెల్లగా తీసుకోవాలి. అంతేగాని ఫాస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఆ రిజల్ట్స్ అనేవి, మన మైండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది. ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే ఈ రాశి వారు ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగపరంగా ఇంకా మంచిగా గ్రోత్ రావాలి కనుక వీరు శనేశ్వరుణ్ణి ఆరాధన చేయటము, అలాగే నువ్వులు దానం ఇవ్వటం, దీని వలన కూడా వీళ్ళకి చక్కటి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం. ఈ కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం డిఫరెన్సెస్ కనపడుతున్నాయండి. కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యులతో కానీ, మీ రిలేటివ్స్తో కానీ కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత విషయం ఏమిటంటే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ మీకు కావాల్సిన హెల్ప్ అనేది మీకు లభించటం లేదు, లేదా మీకు అందదు అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఏ పనైనా సరే మీరే కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి మీదైనా పని కనుక మీరు ఇచ్చారంటే, ఎవరికైనా పని ఇచ్చారంటే కనుక ఆ పని మీరు కోరుకున్నట్టుగా సానుకూలంగా అవ్వదనమాట. అంటే మీరు కోరుకున్నట్టుగా ఆ పని అవ్వదు, అది ఇంకా కొంత మీకు డిలే అవుతూ ఉంటుంది, లేకపోతే పనులు కూడా అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వారం కొంతవరకు కుంభరాశి వారు వారి వైవాహిక జీవితం విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే వీరు తప్పనిసరిగా ఈ వారం వీరు కుజుడికి, రాహుకి సంబంధించి పరిహారం కొంత చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దీంతో పాటుగా కొంతవరకు వీళ్ళు ఈ వారం కుజరాహులతో పాటుగా కొంతవరకు వీరు రవికి సంబంధించి కూడా పరిహారం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంటుందంటే కొంచెం పాజిటివిటీ వస్తుంది. బట్ ఈ పాజిటివిటీ ఇంకా మంచిగా, అంటే ఆర్థిక పరంగా వీరికి బాగానే ఉన్నా కూడా ఉద్యోగపరంగా కూడా వీరికి అనుకూలత రావడం కోసం, అందరి హెల్ప్ మీకు ఇంకా మంచిగా అందటం కోసం మీరు ఇక్కడ రవిగ్రహానికి కూడా కొంతవరకు పూజించండి. లేకపోతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము సూర్యోదయం సమయంలో, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటము. దీంతో పాటు మీరు ఇక్కడ కుజరాహులకి సంబంధించి కందులు అలాగే మినుములు దానం ఇవ్వటం, ఇంతవరకు కూడా మీరు చేసుకుంటే చాలా వరకు మీకు చేంజెస్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కనుక మనం చూసాము అని అంటే మీరు చేసే పనిలో చాలా వరకు కూడా మీ యొక్క స్కిల్ని చూపిస్తూ ఉంటారు. అలాగే డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి. శ్రమ కొంచెం ఎక్కువగా ఉండబోతోంది. పొట్టకి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరము.
తర్వాత చాలా వరకు కూడా పెద్దవారిని కలవటము, అలాగే విందు వినోదాలలో పాల్గొనటము, దీంతో పాటు ఏంటంటే వారు కూడా మీరు వెళ్ళిన చోట కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగటము, గౌరవించటము, మిమ్మల్ని మెచ్చుకోవటము, ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు. సరే, ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది, లేకపోతే ఏదైనా సరే ఒక ఇబ్బంది గనక మీకు ఈ వారం కలిగితే ఈ సమస్యని కూడా మీరు చాలా చాకచక్యంతో సాల్వ్ చేసుకుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా పెద్ద ఇబ్బందులు కనిపించట్లేదు. అలాగే సాధారణంగా ఈ వారంలో మనం చెప్పుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే వీరికి ధనలాభం కూడా కలగబోతోంది. కాబట్టి ఏంటంటే వ్యాపారం చేసేవారికి కూడా కొంతవరకు అనుకూలత ఉంది. బట్ వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి బాగుంది. స్థానచలనంతో పాటు వీరికి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే వీరికి మంచి పేరు ప్రతిష్టలు రావటం, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేయటము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలనే ఆలోచన ఈ వారం కూడా ఈ రాశి వారిలో చాలా బలంగా ఉండబోతోంది. దీంతో పాటు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. షేర్స్ మీద పెట్టేవారు, ట్రేడింగ్ చేసేవారు మాత్రం కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు హెల్ప్ చేయడానికి వేరే వారు కూడా మీకు హెల్ప్ చేయడానికైతే వస్తూ ఉంటారు. మాట సహాయం అనుకోండి, ధన సహాయం అనుకోండి, ఇంకేదైనా సరే. బట్ వీరు చేసే మాట సహాయం కానీ ధన సహాయం కానీ తర్వాత కాలంలో మీకు ఇబ్బందిని కొని తెస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే మీరు ఏదైనా సరే మాట సహాయం తీసుకున్నా, ధన సహాయం తీసుకున్నా, ఏమైనా షూరిటీలు తీసుకున్నా ఈ విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వారు చెప్పటం ఒకటి, ఇక్కడ మీకు రిజల్ట్ రావటం ఇంకొకటి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కచోట మీరు జాగ్రత్తగా ఉంటే ఈ వారం అంతా కూడా చాలా వరకు మీకు బాగుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏవైనా ఉంటే అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.